గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొంత తీవ్ర తుపాను ప్రభావం ప్రకాశం జిల్లాపై గట్టిగానే పడింది. చాలా నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈదురుగాలులతో వృక్షాలు స్తంభాలు నేలకూలాయి. రోడ్లపైకి వరద చేరడంతో అనేక చోట్ల రాకపోకలు స్తంభించాయి. తీవ్ర తుఫాన్ ప్రకాశం జిల్లాను కుదిపేసింది. భారీ వర్షాలకు ఒంగోలులోని పోతురాజు కాలువ పొంగింది. కాలువకు ఇరువైపులా ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నగర శివారులోని అనేక వ్యాపార సంస్థలు, కార్ల షోరూంల్లోకి వరద నీరు చేరింది. ఇస్లాంపేటను వర్షపు నీరు చుట్టుముట్టడంతో అధికారులు ట్రాక్టర్పై పరిస్థితిని పరిశీలించారు. ముంపునకు గురైన కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించారు. నవోదయ స్కూల్లోకి వాననీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాఠశాలను మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. విద్యార్థులకు ఆహారం అందించడంతో పాటు వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పిల్లల్ని ఇంటికి పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎగువన కురిసిన వర్షాలకు మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ రిజర్వాయర్కు నీటి ప్రవాహం పెరగడంతో నిండు కుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు జనరేటర్ల సాయంతో 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సగిలేరు, ఎనుములేరు వాగుల్లోకి భారీగా నీరు చేరుతోంది. కొద్ది రోజులుగా వర్షం లేక ఎండిపోయిన వాగులు జలకళను సంతరించుకున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంబం చెరువుకు భారీగా గుండ్లకమ్మ, జంపలేరు నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. కంబం చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. గడిచిన 100 ఏళ్లలో 13వసారి జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గంగమ్మకు హారతిచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కసారి చెరువు నిండితే 3 ఏళ్లు తాగు, సాగునీటికి డోకా ఉండదని తెలిపారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో రహదారిపైన కొండచర్యలు విరిగిపడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెద్ద దోర్నాల అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలీసులు శ్రీశైలం వైపు వాహనాలు వెళ్లకుండా ప్రయాణికులకు తగు సూచనలు చేశారు. రహదారి క్లియర్ చేసిన వెంటనే రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. త్రిపురాంతకం మండలంలో భారీ వర్షం కురిసింది. మేడపి బస్టాండ్ సమీపంలోని ఆవాసాల మధ్య నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగొండపాలెం త్రిపురాంతకం ప్రధాన రహదారిలో అయ్యంపొట్లపల్లి సమీపంలో వాగు పొంగి రహదారిపై పారుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. పుల్లల చెరువు మండలం కల్వకుంట్ల సమీపంలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. నరాజముల తండాలోని పెద్ద చెరువు నిండి అలుగు పారుతోంది. విశ్వనాథపురంలో చెరువు నిండి గ్రామంలోకి నీరు చేరింది. అప్రమత్తమైన గ్రామస్తులు, అధికారులు కలిసి అలుగువైపు గండి కొట్టి నీళ్లను మళ్లించారు. మార్కాపురంలో కుండపోత వాన కురిసింది. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న మల్లారెడ్డి కాలనీ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఓ రేకుల షెడ్లో 12 గేదెలు చిక్కుకున్నాయి. వాటిని స్థానికులు కాపాడారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 25 ఏళ్ల తరువాత గుండ్లకమ్మ వాగు సుమారు 15 అడుగుల మేర ప్రవహిస్తోంది. వెలుగొండ ప్రాజెక్టులోని 2 సొరంగాల్లో పనిచేస్తున్న 200 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తెచ్చారు. సొరంగాల్లో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఫీడర్ కెనాల్ ద్వారా సొరంగాల్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. నీటి ప్రవాహం వల్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వెనుక కొల్లంవాగు నుంచి సిబ్బందిని బయటకు తెచ్చారు. తర్వాత కృష్ణానది నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కనిగిరి నియోజకవర్గంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులకు ధైర్యం చెప్పారు. వెలిగండ్ల మండలంలో వెదుళ్ల చెరువు, పందువ నాగులవరం గ్రామ సమీపంలో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిఎస్పురం మండలంలో భైరవకోన పర్యాటక కేంద్రానికి రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు వద్ద చిలకలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అద్దంకి, దర్శి మధ్య రాకపోకలు నిలిచాయి. పరిస్థితిని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.